గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల ఆందోళన, అర్ధరాత్రి హైదరాబాద్ లో హంగామా. $5,000 దాటితే మొత్తం ఒకేసారి జమ చేయాలి. పాత నోట్లపై కేంద్రం మరో కొత్త మెలిక. నేడు గవర్నర్ ను కలవనున్న జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులపై ఫిర్యాదు. అమెరికా ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తి. ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ లో ట్రంప్ విజయం. భవానీలతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి. దీక్షల విరమణకు భారీగా తరలివస్తున్న భక్తులు. చలి దెబ్బకు వణికిపోతున్న ఉత్తరాది. పలు రైళ్లు రద్దు, ఆలస్యంగా నడుస్తున్న విమానాలు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసి 41 రోజులైంది. అయినా జనం కష్టాలు కొలిక్కి రావడం లేదు. కోట్లకు కోట్లు నల్లబాబుల ఖజానాకు తరలిపోతుండటంతో జనం చేతికి కొత్త నోట్లు అందడం లేదు. కరెన్సీ కోసం ఓవైపు జనం ఇబ్బందులు పడుతుంటే షాక్ల మీద షాక్లు ఇస్తోంది ప్రభుత్వం. పాత నోట్లను ఈ నెల 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పించిన కేంద్రం అకస్మాత్తుగా నిబంధనల్ని మార్చేసింది. $5,000 మించి డిపాజిట్ చేయడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 5,000కు మించి ఎవరైనా పాత పెద్ద నోట్లను డిపాజిట్ చేయాల్సి వస్తే డిపాజిట్ చేయడానికి ఆలస్యంలో గల కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. పైగా ఈ సమాధానంతో బ్యాంక్ అధికారులు సంతృప్తి చెందితేనే డిపాజిట్ తీసుకుంటారంటోంది కేంద్ర ఆర్థిక శాఖ. ఇవాళ గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు వైసీపీ అధినేత జగన్. సాయంత్రం 4 గంటలకు వైసీపీ నేతలతో కలిసి ఆయన రాజ్భవన్ కు వెళతారు. పెద్ద నోట్ల రద్దు వల్ల జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గవర్నర్ కు వివరించనున్నారు జగన్. తెలంగాణలో రైతు రుణమాఫీ, బోధనా రుసుం తదితర అంశాలపై తన నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది కాంగ్రెస్. ఇందిరా పార్క్ వద్ద ఇవాళ నిర్వహించ తలపెట్టిన ఒక్కరోజు దీక్షను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇవాళ ఏఐసీసీ కార్యదర్శి కుంతియా అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు కాంగ్రెస్ నేతలు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ మరో బర్నింగ్ టాపిక్ పై ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు, బంగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ తన అభిప్రాయాలను పంచుకోనున్నారాయన. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదాపై తన పోరాటం ఆపేదే లేదని ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చెప్పారు పవన్. ఈ విషయాన్ని జై ఆంధ్ర ఉద్యమంలో అమరులైన విద్యార్థులపై ప్రమాణం చేసి చెబుతున్నానంటూ మొన్న ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం కీలక దశకు వచ్చిన తరుణంలో నైపుణ్యం ఉన్న వారికే పనులు అప్పగించాలని సూచించారు. పోలవరం పనులపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన చంద్రబాబు అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గత వారం టార్గెట్ లో 72% పూర్తి చేసినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. పోలవరానికి నాబార్డ్ నిధులపై ఈ నెల 25న ఒక స్పష్టత రానుంది. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏ చిన్న పని చేయాలన్నా అధికారులు చేతులు తడపక తప్పడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి గ్రామం వీఆర్ఓ కూడా ఇలాంటి వ్యక్తే. రాజేంద్ర అనే రైతు చేసిన స్టింగ్ ఆపరేషన్ తో వీఆర్ఓ రాములు అడ్డంగా బుక్ అయిపోయాడు. పాస్బుక్ కోసం రాజేంద్ర, లింగమ్మ దంపతుల దగ్గర నుంచి $2,000 లంచం తీసుకుంటూ వీఆర్ఓ రాములు వీడియోకు చిక్కాడు. కార్యాలయం బయట రైతు రాజేంద్రతో వాగ్వాదానికి దిగి మరోసారి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో రాములపై సస్పెన్షన్ వేటు పడింది. డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటూ నిరసనకు దిగారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ పైకెక్కి ఆందోళనకు దిగారు. ఎంతో కష్టపడి చదివి క్వాలిఫై అయినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియానికి తరలించారు. తమిళనాడు సీఎం అయ్యాక మొదటిసారి ఢిల్లీ వెళ్లిన పన్నీర్ సెల్వం మోడీని కలిశారు. జయలలితకు భారతరత్న ఇవ్వాలని కోరారు. తమిళనాడుకు తుఫాన్ సాయంగా
22,500 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో జయ కాంస్య విగ్రహం పెట్టాలని కూడా మోడీని కోరారు పన్నీర్. అన్నాడీఎంకే పగ్గాలతో పాటు సీఎం పదవిని కూడా శశికళ చేపట్టాలంటున్నారు పలువురు పార్టీ నేతలు. జయలలిత తరహాలో 2 బాధ్యతలు చేపట్టాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేశారు. జయలలిత మృతితో ఖాళీ ఏర్పడిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి కూడా శశికళ పోటీ చేయాలని కోరారు. పలువురు సీనియర్ నేతలతో పాటు జిల్లా స్థాయి నాయకులు కూడా ఈ తరహా తీర్మానాలు చేసి పంపుతున్నారు. పోయస్ గార్డెన్ లో ఉంటున్న చిన్నమ్మకు తమ తీర్మానాలను అందజేస్తున్నారు నాయకులు. అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు జరిగిన సమయంలో ప్రతిపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి వారి నిరసనను తెలుపుతున్నాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. కానీ త్రిపుర అసెంబ్లీ సమావేశాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శాసనసభ సమావేశాల్లో అటవీ శాఖ మంత్రి నరేష్ జమాటియాకి వ్యతిరేకంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంలో దగ్గర నిరసన తెలియజేశారు. ఇంతలో తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ ఇదే అదురుగా అధికార దండాన్ని అందుకుని బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే అతన్ని మార్షల్స్ పట్టుకుని అతని చేతిలోంచి అధికార దండాన్ని లాక్కున్నారు. ఈ చర్య సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తగిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు స్పీకర్ రామేంద్ర చంద్రదేవ్ నాథ్. ప్రధాని మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎన్నికలకు ముందు చాయ్ వాలాగా ఉన్న మోడీ ఇప్పుడు పేటీఎం వాలాగా మారిపోయారని విమర్శించారు. బెంగాల్లోని బంకురా జిల్లాలో జరిగిన సభలో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు మమత. జన ఇబ్బందుల్ని చూసి వెనజువాలా ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని, మోడీ సర్కారు మాత్రం మొండిగా ముందుకు వెళుతోందని విమర్శించారు. ఏడాది క్రితం పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకరు తన తల్లిని ఓ చిత్రమైన ఆఖరి కోరిక కోరారు. పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించేటప్పుడు తన వెంట తెచ్చుకున్న ఫోన్లో అతను తల్లితో మాట్లాడాడు. తాను చనిపోతే తన స్నేహితులకు పెద్ద మద్యం పార్టీ ఇవ్వాలని కోరాడు. 2016 జనవరి 1 ఉదయం 9వ ప్రాంతంలో తల్లితో 18 నిమిషాల పాటు మాట్లాడాడు. దాడిలో తనతో పాటు పాల్గొంటున్న మరో 3 పేర్లు కూడా చెప్పాడు. పఠాన్కోట్ దాడి కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు ఈ ఫోన్ సంభాషణను సేకరించారు. ఇటీవల కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారామె. ఈ నెల 10న సుష్మాకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. 20 ఏళ్లుగా సుష్మా స్వరాజ్ మధుమేహంతో బాధపడుతున్నారు. నవంబర్ 7న ఆమె 2 కిడ్నీలు విఫలమయ్యాయి. దీంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. ఎన్నికల నగారా మోగబోతోంది. ఉత్తరప్రదేశ్తో పాటు మరో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశం ఉంది. దేశంలోని అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు గల యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర బడ్జెట్ సమర్పించిన అనంతరం ఫిబ్రవరి 2వ వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు ముందే ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. యూపీలో 7 విడతల్లో, మిగిలిన 4 రాష్ట్రాల్లో 4 విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ నెల చివరి వారంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ప్రకటించే వీలుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. జనవరి 3న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు జగదీష్ సింగ్ ఖేహార్. బ్రేక్ తీసుకుందాం. స్టేట్యూ. వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. కొద్ది నిమిషాల క్రితం హోమగుండాన్ని వెలిగించి ప్రారంభించారు. వేలాదిగా భవానీలు దీక్ష విరమణ చేయడానికి తరలి వస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓట్ యు హరీష్. ప్రతిభ, ఈ రోజు నుండి బెదవాడ దుర్గమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా భవానీ దీక్షల విరమణకు సంబంధించినటువంటి ఘట్టం, ప్రధానమైనటువంటి ఘట్టం
హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈవో సూర్యకుమార్తో పాటుగా ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల యంత్రాంగం అంతా కూడా హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రోచ్చారణల నడుమ, డప్పు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా శాస్త్రబద్ధంగా ఏదైతే ముందుగా నిర్ణయించినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తం ప్రకారం హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంతో భవానీ దీక్షల విరమణ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ వరకు జరిగేటువంటి భవానీ దీక్షల విరమణకి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అయ్యప్ప దీక్ష తర్వాత అంతటి ప్రాధాన్యత సంతరించుకున్నది బెజవాడ భవానీ దీక్ష. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనతో మాట్లాడేందుకు దేవస్థానం ఈవో సూర్యకుమార్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు? జై దుర్గా భవాని. ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. ఇప్పటికే ప్రస్తుతానికి అగ్ని ప్రతిష్టాపన అయి పావుగంట అవుతుంది కాబట్టి దర్శనానికి కూడా మొదటి భక్తుడు ఈ పాటికి ఆలయానికి చేరి ఉండొచ్చు. మన రష్ దాదాపు 2 పైనే వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు ఉన్నాయి. మనకి లాస్ట్ 2 రోజులు దాదాపు 3 లక్షలు వస్తారనుకుంటున్నాము. ఇవాళ మంగళవారం కాబట్టి కొంచెం నెమ్మదిగా ఎవరికైతే మంగళవారం సెంటిమెంట్ లేదో వారితో మొదలవబోతుందన్న ఆలోచనతో ఉన్నాము. ఇప్పటికే చూస్తున్నారు మీరు, నేతి కొబ్బరికాయలు ఇప్పటికే హోమగుండం దాకా చేరాయి కాబట్టి నిన్న మొన్న గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ రోజు ఇరుముడి పాయింట్స్ దగ్గర వినియోగించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భవానీలకి, వారి కుటుంబాలకి, తర్వాత వారు చేసిన దీక్షా ఫలితం రాష్ట్రానికి, దేశానికి కూడా చెందాలని కోరుకుంటూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం యావత్ భవానీలందరికీ వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న, కర్ణాటక నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి కూడా కొంత వస్తున్నారన్న సమాచారం ఉంది. వీరందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము. పోలీస్ వారు, రెవెన్యూ వారు, మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అందరూ ఇప్పటికే డ్యూటీ పాయింట్ చేరుకున్నారు. ఎండోమెంట్ నుంచి పెద్ద ఎత్తున మేము ఈసారి కోఆర్డినేషన్ చేసుకొని తీసుకున్నాము. అట్లాగే ఈసారి దాదాపు 1000 మంది పైన మనకి సేవకులు వచ్చారు. మొట్టమొదటిసారిగా శ్రీవారి సేవకులు కూడా 100 మంది వైజాగ్ ప్రాంతం నుంచి వస్తున్నారు. అట్లాగే సమరస్త సంస్థ, అట్లాగే ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వీళ్ళ నుంచి కూడా 1000 పైనే మనకి కోఆర్డినేషన్కి. ప్రసాదానికి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ప్రతి ఏటా కూడా ఇదే చాలా కీలకంగా మారుతుంది. ప్రసాద దర్శనం తర్వాత అమ్మవారికి చాలా భక్తులు చాలా ప్రీతిపాత్రంగా భావించే ప్రసాదం, ఆ ప్రసాదానికి మీరు లిమిట్ పెడుతున్నారు. ఆ లిమిట్తో భవానీ భక్తులు కొంత అసంతృప్తికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు చేయలేకపోతుంది దేవస్థానం ప్రసాదం, అడిగినంత ప్రసాదం ఎందుకు ఇవ్వలేనటువంటి పరిస్థితి? మనకి ఇప్పటికే అసలు పర్మనెంట్ పోర్టు లేదండి దేవాలయానికి. ఇప్పుడు ఉన్న మన టెంపరీ పోర్టు ఎంతైతే ఉందో మనకి అతి కష్టం మీద 2-2.5 లక్షలు ఈసారి ట్రై చేస్తున్నాం. 3 లక్షల దాకా చేరుకోగలమన్న అంచనాలతో మేము ట్రై చేస్తున్నాము. కానీ భక్తుల డిమాండ్ ఎలా ఉందంటే ఒక్కొక్కరికి కనీసం 40 కావాలి, 30 కావాలి అన్న ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన అంచనా ప్రకారం 2 లక్షల మంది వచ్చినప్పుడు 60 లక్షల లడ్డు ఎలా తయారు చేయగలుగుతాం మనం? అంత కెపాసిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. టీటీడీకి తప్ప ఇంకే దేవస్థానం కూడా అంత పరిస్థితి లేదు. త్వరలో ఆ స్థాయి చేరుకోగలుగుతాం. పర్మనెంట్ పోర్టుతో పాటు మెకనైజ్డ్ బూందీ తయారీ కానీ లేకపోతే లడ్డు తయారీ కానీ చేరుకోగలిగినప్పుడు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కాకపోయినా ఆ పై వచ్చే సంవత్సరం అయినా ఆ స్థాయికి రాగలిగినప్పుడు రేషన్ లేకోకుండా ఇవ్వగలుగుతాం. కానీ ప్రస్తుతానికి భక్తులు నిరాశపడకుండా ప్రత్యామ్నాయ ఏమైతే మనం తయారు చేయగలుగుతామో ఆ ఏర్పాట్లలో మేము దేవస్థానం ముందుకు వెళ్తుంది. ఈ రేషన్ పెట్టిన లడ్డునే కాకుండా మిగతా ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా కొనుగోలు చేసుకొని షెల్ఫ్ లైఫ్ ఉన్నాయి కాబట్టి లడ్డూకి మేము 2 రోజుల నుంచి గ్యారంటీ ఇవ్వలేకపోయిన పరిస్థితి కాబట్టి మీరు అవి కూడా ఎక్కువ ప్రాంతానికి, దూర ప్రాంతాలకి తీసుకెళ్ళిన పంచకజ్జాయం కానీ కొబ్బరి బంగి కానీ కొనుగోలు చేయవలసిందిగా వారికి మనవి. అంటే భవానీది విరుముడికి సంబంధించి భవానీ మాల ధరించినటువంటి గురుభవన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాలి, లేదంటే దేవస్థానానికి సంబంధించినటువంటి అర్చకుల మధ్య కొంత వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా. ఈ వివాదానికి ఏమైనా శాశ్వత పరిష్కారం చెప్పేటువంటి పరిస్థితి ఉందా ఈసారి? మనం లాస్ట్ ఇయర్ చూసామంటే మొట్టమొదటి రోజు తప్ప, మొదటి 1 అవర్ తప్ప ఆ తర్వాత వివాదం అయితే లేదు. ఈసారి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్చకులకి, వైదికులు ఎవరికి కూడా ఇరుముడి పాయింట్స్తో సంబంధం ఉండదు. అగ్ని ప్రతిష్టాపన తర్వాత మీరు కూడా చూస్తున్నారు, వారు తిరిగి దేవాలయానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. మనకి తర్వాత జరగబోయే హోమంలో వాళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటారు అక్కడ. ఇరుముడికి కానీ హోమగుండానికి కానీ ఇంకెవరు కూడా వాళ్ళు రారు. భద్రతకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారు క్లుప్తంగా చెప్పండి ఒక నిమిషం. సుమారుగా 3000 మంది పోలీస్ సిబ్బందితో పోలీస్ కమిషనర్ గారు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. భవానీ భక్తులు క్షేమంగా అమ్మవారి దర్శనం చేసుకుని భవానీ విరమణ పూర్తి చేసుకుని వారి యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలని కోరుతున్నాము.
దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సమాచార కేంద్రం కూడా వాళ్ళకి అన్ని రకాలైన సమాచారం అందజేస్తుంది. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం తీసుకుంటుంది. మొత్తం మీద లక్షల సంఖ్యలో తరలివచ్చేటువంటి భవానీలకి రేషన్ పద్ధతిలో అయినప్పటికీ కూడా ప్రసాదాన్ని అందజేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఇంకోవైపు భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3000 మంది వరకు కూడా పోలీసులతో భవానీ దీక్షల విరమణకి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. వెల్కమ్ బ్యాక్. జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ షాపింగ్ మార్కెట్ లో ఒక వాహనం హఠాత్తుగా జనంపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే బెర్లిన్ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుదీర్ఘమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో కీలకమైన చివరి ఘట్టం ముగిసింది. ఉత్కంఠ రేపిన ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. సునాయాసంగానే అత్యధిక ఓట్లు సంపాదించిన ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ ను అందుకున్నాడు. అయితే ఈ ఫలితాలను జనవరి 6న అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం లాంఛనమే. నల్లధనంపై యుద్ధం అంటూ రోజుకో కొత్త నిబంధనతో జనాన్ని ఇబ్బంది పెడుతున్న కేంద్రం నల్లబాబులకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇప్పటికే గరీబ్ కళ్యాణ్ యోజనను ప్రకటించినా ఆశించిన స్థాయిలో డిపాజిట్లను రాబట్టలేకపోయింది. దీంతో ఈ స్కీమ్ నిబంధనల్ని మరింత సడలించింది. తమ దగ్గర ఎంత డబ్బుందో చెప్పి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే చాలంటోంది. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయాన్ని అడగబోమని స్పష్టం చేసింది కేంద్రం. అయితే ఇలా ఖాతాల్లో జమయ్యే డబ్బులో సగం జరిమానా రూపంలో కేంద్రం తన ఖాతాలో వేసుకుంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో జరిగిన సీబీటీ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65% నిర్ణయించారు. 2015-16 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.8% ఉంది. గతేడాది వడ్డీ రేటు తగ్గించాలని భావించిన కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో మార్పులు చేయలేదు. ఈసారి మాత్రం ఎవరు ఊహించని విధంగా 8.65% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎదురయ్యే ఇబ్బందులు 2 రోజుల్లో తీరిపోతాయన్నారు. వారం కాదు కదా, నెల రోజులు గడిచిపోయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు 50 రోజులు ఆగమంటున్నారు. కానీ మరో 2 నెలల వరకు నోట్ల వెతలు తీరే మార్గమే కనిపించడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఎస్బీఐ ప్రకటించింది. లోతుగా అధ్యయనం చేసి మరీ ఈ అంచనాకొచ్చింది. జనవరి నెలాఖరు వరకు కరెన్సీ కష్టాలు తీరే అవకాశమే లేదంటోంది. పెద్ద నోట్ల రద్దు చేస్తున్నాం, వాటి స్థానంలో కొత్త నోట్లు తెస్తున్నాం అని నవంబర్ 8న ప్రధాని ప్రకటించారు. కానీ అప్పటికి సిద్ధంగా ఉన్న కొత్త 2000 నోట్ల విలువ ఎంతో మీకు తెలుసా? దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. కానీ డిమానిటైజేషన్ రూపంలో సుమారు 20 లక్షల కోట్ల రూపాయల కరెన్సీని రద్దు చేశారు. అంటే ఆ సమయంలో జనానికి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నది అందులో 4వ వంతే. ముంబైకి చెందిన సమాచార హక్కు కార్యకర్త అనిల్ గాల్గాలి ఈ వివరాలను ఆర్బీఐ నుంచి సేకరించారు. టాటా గ్రూప్ లోని అన్ని సంస్థల్లో పదవులకు రాజీనామా చేశారు సైరస్ మిస్త్రీ. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని బలవంతంగా తప్పించాక మిగతా సంస్థల డైరెక్టర్ బోర్డుల నుంచి అతన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. మరోవైపు రతన్ టాటాపై నేరుగా పలు ఆరోపణలు చేశారు మిస్త్రీ. దీనికి రతన్ టాటా కూడా అదే స్థాయిలో స్పందించారు. ఎట్టకేలకు టాటా గ్రూప్ లోని అన్ని సంస్థల నుంచి మిస్త్రీ తప్పుకోవడంతో టాటా సంస్థలోని అంతర్గత వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది.